ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మూసుకున్న దానినే చూస్తుంటాం తప్ప తెరుచుకున్న దానిని చూడం. జంతువులు, పక్షులు ఏవి ఆత్మహత్య చేసుకోవు. మనుషులు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారు. కారణం ఆలోచించే మెదడు ఉండటమేనా? నువ్వెప్పుడు నీ గెలుపు కోసమే పరిగెత్తు, ఒకటి ఓటమి కోసం కాదు. ఓడించాలనుకునేవాడు వెంటపడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. గెలవటం అంటే ఓడించటం కాదు. క్షమాపణ అంటే మనం తప్పు చేసినట్టు కాదు, వారు ఒప్పు చేసినట్టు కాదు. మనం బాంధవ్యానికి విలువ ఇస్తున్నామని అర్థం. పరిపూర్ణ అంకిత భావం, పవిత్రత, అతి సున్నితమైన బుద్ధి, సర్వాన్ని జయించగల సంకల్పం, వీటిని కలిగిన కొద్దిమంది వ్యక్తులు పనిచేసిన యావత్తు ప్రపంచంలో పెను మార్పు సంభవిస్తుంది. మనకు నచ్చిన పని, మంచి పని చేసినప్పుడు మనలో కలిగే ఆనందం చెప్పలేనిది. మీ రహస్యాలను ఎవరితోనూ చెప్పుకోకండి, ఎందుకంటే మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే ఇంకా ఇతరులు ఎలా దాచుకుంటారు? మనుషులకు తమ అవసరాలే గుర్తుంటాయి తప్ప సామర్థ్యాలు గుర్తుండవు. తమని తామే ప్రేమించుకోవడానికి క్షణం తీరిక లేని ఈ రోజుల్లో ఎవరో ఒకరొచ్చి నిన్ను ప్రేమిస్తారని నిన్ను నువ్వు మరువకునేస్తాం. ఏ పని అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులు తనకిష్టంగా మలుచుకునేవాడే తెలివైనవాడు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఆడపిల్ల కంట కన్నీరు పెట్టని రోజున దేశం సంక్షుభితంగా ఉన్నట్లు భారతదేశ పౌరులమని గర్వంగా చెప్పుకోగలిగిన రోజు రావాలని ఆశిద్దాం, ప్రయత్నించుకుందాం. జీవితం పోరాటాల భ్రమల పరంపర. జీవిత అంతరార్థం సుఖపడటంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవటంలోనే ఇమిడి ఉంది. ఉద్యమంలా ఉదయించు, ఆదర్శంగా మారు, పిరికితనం పక్కన పెట్టు, ప్రయత్నం మొదలు పెట్టు, ప్రతిభకు మొదలు పెట్టు. నేను చేయగలను అని నమ్ము. నమ్మకంతో వేసే ప్రతి అడుగు నిన్ను ఉన్నతంగా నిలబెడుతుంది. సాధించే వరకు సంకల్పాన్ని వదలకు. సంకల్పం కోసం సాయశక్తులా ప్రయత్నించు. పట్టుదలతో ప్రయత్నించు. అజేయుడిగా ప్రజ్వలించు. కష్టపడు. నీ చెమటను విజయ కాకడాకి చెమురుగా మార్చు. నీ నమ్మకమే నీ ఆయుధం. సంతోషంగా బ్రతుకుదాం, సాగిస్తూ బ్రతుకుదాం. నవ్వుల పాలు అయ్యాను అని బాధపడకు, నేర్చుకుంటున్నాను అని సంతోషించు. చిరునవ్వుతో చిరకాలం బ్రతుకుదాం. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికే వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తాడు. వాడని ఇనుము తుప్పుపడుతుంది, కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది, బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వకండి. పిల్లలు మేధావులైతే మీ ఆస్తి మాకెందుకు అని అంటారు. పిల్లలు వెధవలైతే మీ ఆస్తి తగలెట్టేస్తారు. అందుకే చదువును ఆస్తిగా ఇద్దాం, సంస్కారాన్ని బహుమతిగా ఇద్దాం. నేను గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించటంలో గెలుస్తాను. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరతాను. ఏ కార్యాన్ని సాధించాలన్నా పవిత్రత, సహనం, పట్టుదల, ప్రేమ అవసరం.